ఏం పడదే అందరూ వచ్చేసి ఈ సైడ్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖలో పెరుము మార్పులు వస్తున్నాయి. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకు ఏటీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఏలూరు జిల్లాలో లాంఛనంగా ఏటీఎస్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దానిలో భాగంగానే ఏవైతే వెహికల్కి సంబంధించి ఫిట్నెస్ కార్యక్రమాలు ఇప్పటి నుంచి ఏటీఎస్ ద్వారా జరుగుతుంది. నిర్వాహకులకు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం యొక్క లక్ష్యం మెరుగైన సేవలు అందించాలి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో పెను మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏటీఎస్ కేంద్రాలు అయితేనే, డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు అయితేనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ విషయంలో, అలాగే రోడ్ల యొక్క నాణ్యత విషయంలో కూడా రవాణా శాఖ అలాగే ఆర్ఎన్బి ఎన్హెచ్ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ల యొక్క నివారణ కోసం కూడా రాబోయే కాలంలో పటిష్టమైన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కేవలం లాభాల ఆర్జనే కాకుండా ప్రజలకు నాణ్యమైన వసతులు కల్పించాలి. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే శ్రీశక్తి పథకాన్ని లాంఛనంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తున్నాం. గత నెలలో కూడా దివ్యాంగులకు 11 లక్షల మంది ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా ప్రజలకు సేవలు అందించేదానికి ముందుంటామని తెలియజేసుకుంటాను. జై హింద్.